హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మీరంతా బాగున్నారని బాగుండాలని ఆ భగవంతుని సర్వదా కోరుకుంటాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక అప్డేట్ ఏంటంటే, మనకి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ ఇన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. అయితే గ్రామీణ బ్యాంకుల్లో మనకి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఇదంతా కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్, అంటే ఐబీపీఎస్ వచ్చి మీకు తెలిసిందే. ఎందుకంటే ఐబీపీఎస్ అనేది మీరంతా ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు ఐబీపీఎస్కి సంబంధించి. సో ఒక రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మనము డిస్కస్ చేద్దాము. అయితే దీంట్లో మనకి ఫస్ట్లీ ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్, అంటే డిఫరెంట్ పర్పసెస్ల కోసం. అండ్ ఆఫీసర్స్లో కూడా మళ్ళీ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అని డిఫరెంట్గా ఉన్నాయి. అయితే మీరు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కనుక చూడాలనుకుంటే IBPS.in www.ibps.in దాంట్లోకి వెళ్ళండి. సో అయితే ఇక్కడ మనము ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి ఒక డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. అయితే దీంట్లో మనకు చూడండి, ఈ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అనేవి గ్రూప్ ఏ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు. అండ్ వెరాజ్ ఆఫీసర్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఏవైతే ఉన్నాయో అవి గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు. అయితే చూడండి, మేజర్గా ఏంటంటే మనకి ఇక్కడ ఈ పరీక్ష విధానం ఎలా ఉంది అనేది ఒకసారి తెలుసుకుందాము. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా మనం ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటేంటి అనేది తెలుసుకుందాం. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, అయితే మనకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది చాలా వందల వేల పోస్టులు ఉన్నాయి. 13,200 పోస్టులు అప్రాక్సిమేట్గా ఉన్నాయి దీంట్లో. 13,217 అనుకుంటా ఎగ్జాక్ట్ నెంబర్. సో మోర్ దాన్ 13,000 posts are there, and this is very good opportunity for all. సో ఇది ఓన్లీ స్పెషలిస్ట్లకనే కాదు, ఈవెన్ జనరల్ డిగ్రీ బీఎస్సీ కానీ, బీఏ కానీ, బీకామ్ కానీ, ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి. చూడండి ఇక్కడ మనకి డేట్స్ అయితే కనుక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి అప్లికేషన్ కోసము 21 సెప్టెంబర్ వరకు ఉందండి. 21 సెప్టెంబర్ వరకు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు, మనం చెప్పలేము. ముందు ఒకవేళ అభ్యర్థులు కనుక రిక్వెస్ట్ చేస్తే ఎక్స్టెన్షన్ కూడా అవకాశం ఉంటుంది. అండ్ పేమెంట్ వచ్చేసి మనకి అది కూడా 21 లోపు చేసేయాలి. పేమెంట్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. అయితే ఇంకోటి ఏంటంటే మనకి ఎడిట్ విండో ఫర్ క్యాండిడేట్స్ టు మోడిఫై కరెక్ట్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ బీ నోటిఫైడ్ అండ్ అఫీషియల్ ఐబీపీఎస్ వెబ్సైట్. అంటే ఏంటంటే ఒకవేళ ఈ క్లోజర్ అంటే 21 సెప్టెంబర్ తర్వాత మళ్ళీ ఏమైనా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తామా అనేది కూడా చెప్తున్నారు. ఇస్తారు, బట్ 1 or 2 days ఉంటుంది అంతే ఓన్లీ. అండ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ వచ్చేసి నవంబర్లో చేస్తా అంటున్నారు. సో నవంబర్లో. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్లో ఉంటుంది. రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ డిసెంబర్లో ఆర్ జనవరిలో ఉంటుంది 2026లో. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ మెయిన్ అది కూడా డిసెంబర్ ఆర్ జనవరి. ఇవన్నీ టెంటేటివ్ డేట్స్. సో ఇక్కడ చూడండి, మనకి అల్టిమేట్గా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ మెయిన్ ఇవన్నీ కాకుండా ప్రొవిజనల్ అలాట్మెంట్ చూడండి. ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చి ఆఫీసర్స్కి అండ్ మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్కి ఫిబ్రవరి మార్చ్ 2026, అంటే మార్చ్ 2026 వరకు మీకు ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ దీని ఉద్దేశం. అయితే చూడండి, ఇంకా మనము ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్, అంటే మనకి ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమేమి పార్టిసిపేట్ చేస్తున్నాయి, అంటే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నేషనాలిటీ అంటే మనకి ఇబ్బంది లేదు. ఏజ్, తర్వాత రిజర్వేషన్ విత్ రెస్పెక్ట్ టు పీడబ్ల్యూడి అండ్ రిజర్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ సర్వీస్ మెన్, వీకర్ సెక్షన్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్,
క్రెడిట్ హిస్టరీ, అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఏంటిది, పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ ఎట్లా తీస్తారు, తర్వాత కట్ ఆఫ్ స్కోర్ ఎంత ఉంటుంది, ఎంత మినిమం ఉండాలి, స్కోర్ అప్టెండ్ ఇన్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ, ఇవన్నీ కూడా ఇంటర్వ్యూస్ ఎక్కడ ఉంటాయి, ప్రొవిజనల్ అలాట్మెంట్, ఐడెంటిటీ వెరిఫికేషన్, ఇవన్నీ కూడా ఎలాగనేది మనకు చెప్తుంటారు దీంట్లో. అయితే వేకెన్సీస్ కూడా ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది దీంట్లో చెప్తూ ఉంటారు. ఓకేనా. అయితే దీంట్లో మనకి ఫస్ట్ చూడండి, గ్రూప్ ఏ ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అండ్ గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్, వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుందని చూడండి. ఇక్కడ మనకి ఆఫీసర్స్ స్కేల్ 1 అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్. అంటే స్కేల్ 1 అంటే ఇండక్షన్ అన్నట్టు, అంటే డైరెక్ట్గా వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉండే ఆఫీసర్లని స్కేల్ 1 ఆఫీసర్లు అంటారు. అండ్ ఆఫీస్ అసిస్టెంట్ కూడా వీళ్ళిద్దరికీ ఈ రిక్రూట్మెంట్ జరగడానికి మనకి 2 టైర్లో జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ 2 phases. ఒకటి ప్రిలిమినరీ, ఇంకోటి మెయిన్స్. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుంది, ఎందుకంటే కొన్ని లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు. సో దాంట్లో వడపోత కార్యక్రమం జరుగుతుంది. ఆ వడపోత కార్యక్రమం తర్వాత మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. అయితే మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత ఈ పోస్టింగ్స్, ఆఫర్ లెటర్స్ అనేవి, అంటే కట్ ఆఫ్ డిసైడ్ చేసి దెన్ ఆఫర్ లెటర్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్స్, candidates who qualify in online preliminary examination and shortlisted will have to appear for online mains examination. They will be provisionally allotted on the basis of marks obtained in them in the online examination and actual vacancies reported by the RRB of state or UT applied for. సో ఇదంతా కూడా ముందు మనకు జరుగుతుంది. అండ్ ఇది కూడా అంతే మనకి స్కేల్ 1 కూడా. అయితే స్కేల్ 2కి కూడా చూడండి, వాళ్ళకి సింగిల్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. స్కేల్ 2 ఆఫీసర్స్కి జనరలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ ఇద్దరు ఉంటారు. జనరలిస్ట్ అంటే నార్మల్ డిగ్రీ, స్పెషలిస్ట్ అంటే ఏదైనా స్పెషల్ డిగ్రీ ఉండాలి. సో వీటికి అంటే స్పెషల్ డిగ్రీ అంటే ఏంది, లా కావచ్చు, ఐటీ కావచ్చు, చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ స్పెషల్ డిగ్రీస్. వీళ్ళంతా కూడా సింగిల్ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. వీళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం చూద్దాం ముందు. అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ఏ కామన్ ఇంటర్వ్యూ. ఇవన్నీ కూడా నాబార్డ్ అసిస్టెన్స్ తోటి నోడల్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి ఇంటర్వ్యూకి కాల్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా మనం చూద్దాం. చూడండి ముందు ఇక్కడ మనకి ఎలా ఉంది ఇండెక్స్ అండ్ దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి పార్టిసిపేటింగ్ రూరల్ బ్యాంక్స్ అనేవి చాలా అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది, మనకి తెలుగు స్టేట్స్లో అయితే కనుక, తర్వాత తెలంగాణ కూడా ఉంది, కర్ణాటక కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. కర్ణాటక గ్రామీణ బ్యాంకు, తెలంగాణ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ సిటిజన్షిప్, నేషనాలిటీ, వీటికి సంబంధించి మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనకి ఏజ్ వచ్చేసి చూద్దాం, ఏజ్ ఎలా ఉండాలి, ఎందుకంటే ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ విషయమే. గ్రూప్ బి అంటే ఏంటి, ఆఫీస్ అసిస్టెంట్ మాత్రమే. సో వాళ్ళకి 18 years నుంచి 28 years మధ్యలో మాత్రమే ఉండాలి. అంటే క్యాండిడేటు 2/9/1997 కంటే ముందు పుట్టి ఉండకూడదు, అండ్ 1/9/2007 లోపు పుట్టి ఉండాలి. సో ఈ 2 డేట్లు కూడా ఇంక్లూజివే, అంటే కలిపే చెప్తున్నారు. అండ్ ఫర్ గ్రూప్ ఏ ఆఫీసర్స్, గ్రూప్ ఏ 3 different ఆఫీసర్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అన్నట్టు. స్కేల్ 1ని అసిస్టెంట్ మేనేజర్ అంటారు, స్కేల్ 2ని మేనేజర్, అండ్ స్కేల్ 3ని సీనియర్ మేనేజర్ అంటారు. అయితే స్కేల్ 1కి మనకి 18 to 30 years మధ్యలో ఉండాలి, స్కేల్ 2కి 21 to 32 years మధ్యలో ఉండాలి, స్కేల్ 3కి 21 to 40 years మధ్యలో ఉండాలి. సో ఆ డేట్ ఆఫ్ బర్త్లు అవన్నీ కూడా దాంట్లో ఇచ్చారు, క్లియర్గా చూడండి. అండ్ ఏజ్ లిమిట్ ఏమైనా రిలాక్సేషన్ ఉందా సార్ మాకంటే ఉందండి. SC ST అయితే కనుక 5 years రిలాక్స్ చేస్తున్నారు. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ మాత్రమే. ఒకవేళ క్రీమీ లేయర్ అయితే
you are be you are treated as open category only. uh, Other backward classes for నాన్ క్రీమీ లేయర్ సెక్టర్ మనకి 3 years ఉంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ అంటే పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా ఉంది, 10 years ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి యాక్చువల్ పీరియడ్స్ ఆఫ్ సర్వీస్ రెండెడ్ ఇన్ ద డిఫెన్స్ ఫోర్సెస్ ప్లస్ 3 years. సో ఇదంతా కూడా మీరు చూడండి. అంటే ఎక్స్ సర్వీస్ మెన్కి చాలా ఎక్కువ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్, మీకు ఈజీగా అటెండ్ కావచ్చు ఎంత ఏజ్ ఉన్నా కూడా. అండ్ తర్వాత ఈసీఓస్ ఎస్ఎస్ సిఓస్ వీటికి కూడా 5 years ఉంది. విడోస్, డివోర్స్డ్ ఉమెన్ లీగల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్ హూ హ్యావ్ నాట్ రీమ్యారీడ్ వాళ్ళకు కూడా దీంట్లో అంటే ఓన్లీ ఇది ఆఫీస్ అసిస్టెంట్కి మాత్రమే ఉందండి. సో మీకు చూడండి 35 years వరకు జనరల్కి అండ్ 38 years ఓబీసీ అండ్ అప్ టు 40 years ఎస్సీ ఎస్టీ. ఓన్లీ లేడీస్కి దాంట్లో కూడా విడోస్, డివోర్స్డ్ అండ్ ఉమెన్ లీగల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్. సో ఇది మనకి ఏంటంటే ఏజ్కి సంబంధించిన రిలాక్సేషను. సో ఏజ్ అనేది దాదాపు అందరికీ ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సరే, లేని వాళ్ళు కొంత బాధపడుతుండొచ్చు, అది వేరే విషయం అండి. సో నెక్స్ట్ ఈ పీడబ్ల్యూడి గురించి మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది, అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కింద మళ్ళీ మనం ఇంకా డీటెయిల్స్ చూద్దాం. ఇదంతా స్క్రైబ్ ఇవన్నీ కూడా డిస్క్రైబ్ చేశారు. మెడికల్ ఆఫీసర్ దగ్గర ఎటువంటి సర్టిఫికేట్ తీసుకోవాలి ఏంటి అనేవి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఏంది, వాళ్ళ డెఫినేషన్ ఏంటిది, వాళ్ళు ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు ఏంది, ఈడబ్ల్యూఎస్ అంటే ఏంది, ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సర్టిఫికెట్లు ఏంటంటే. సో ఇప్పుడు మనకి మెయిన్ పోర్షన్ వచ్చేసి క్వాలిఫికేషన్. చూడండి, మనకి ఆఫీస్ అసిస్టెంట్కి మల్టీపర్పస్ అంటే గ్రూప్ బికి సంబంధించిన పోస్ట్ ఇది. సో మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్. అంటే మనకి డిగ్రీ ఉండాలి, ఎనీ డిగ్రీ, నో ప్రాబ్లం. మీకు బీఎస్సీయా, బీఏనా, బీకామ్ అనేది సంబంధమే లేదు. ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్. అంటే సపోజ్ తెలుగులో స్టేట్స్లో అయితే కనుక మీకు తెలుగులో లేదంటే ఉర్దూలో ప్రొఫిషియన్సీ ఉండాలి, అంటే బాగా వచ్చి ఉండాలి. సో తెలుగులో స్టేట్స్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా తెలుగు కానీ లేకపోతే ముస్లింలు అయితే కనుక వాళ్ళకి ఉర్దూ కానీ కంపల్సరీగా వచ్చి ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. అండ్ వీళ్ళకి ఎటువంటి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అంటే మీరు డిగ్రీ పొందిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలా సార్ అని అడుగుతారు కదా, ఏం అవసరం లేదు. అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అంటే లైట్గా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది అంటే డిజైరబుల్. అంటే డెఫినెట్గా అందరికీ ఉంటుంది. ఈ జనరేషన్లో కంప్యూటర్ నాలెడ్జ్ లేకుండా ఎవరు ఉండరు. ఒకవేళ లేకున్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే అది ఓన్లీ డిజైరబుల్, ఇట్ ఈస్ నాట్ ఎసెన్షియల్, అంటే కంపల్సరీ కాదు. ఒకవేళ అవసరమైతే మీరు 2 to 3 months కంప్యూటర్ కోచింగ్ కూడా వెళ్ళి నేర్చుకోవచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. అండ్ ఆఫీసర్స్లో స్కేల్ 1 వచ్చి అసిస్టెంట్ మేనేజర్కి చూడండి, దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ ఉండాలి ఇన్ ఎనీ డిసిప్లిన్. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ది క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, animal husbandry, veterinary science, agricultural engineering, pisciculture, agricultural marketing and cooperation, information technology, management law, economics or accountancy, proficiency in local language as prescribed by the participating RRBs, desirable same working knowledge of computer. అంటే ఏం లేదు, ఆఫీసర్స్ దీంట్లో ఏంటంటే ఇది ఓన్లీ ప్రిఫరెన్స్, దిస్ ఈజ్ నాట్ ఎసెన్షియల్. అంటే ఎనీ డిగ్రీ ఉండాలి, బట్ ప్రిఫరెన్స్. ఒకవేళ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో వాళ్ళకి సంబంధించిన డిగ్రీ వాళ్ళు చాలామంది ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ప్రిఫరెన్స్ అంటే నేను అనుకోవడం ఏంటంటే కొంత మార్క్స్ ఏమైనా యాడ్ చేస్తారేమో, అది మనకి బ్యాంక్ వాళ్ళు చెప్పరు. బట్ ఈ డిగ్రీస్ ఉన్న వాళ్ళకి కొన్ని మార్క్స్, అడిషనల్ మార్క్స్ యాడ్ చేస్తుండొచ్చు. ఎందుకంటే సపోజ్ ఈ డిగ్రీ లేనివాడు జనరల్ డిగ్రీ ఉన్నవాళ్ళు ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు వాళ్ళకే జాబ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఓవరాల్గా వీళ్ళు చూసేది ఏంటంటే డిగ్రీ అండ్ ప్రిఫరెన్స్ ఓన్లీ విల్ బి గివెన్ టు ది క్యాండిడేట్స్ హ్యావింగ్ ద వాట్ ఐ షెడ్ ఆల్ దోస్ డిగ్రీస్. ఓకేనా? సో అండ్ ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, అంటే వీళ్ళని మేనేజర్ అంటారు. 1ని అసిస్టెంట్ మేనేజర్ అండ్ 2ని మేనేజర్ అంటారు. సో ఇది కూడా సేమ్ అండి, ఏం చేంజ్ లేదు. సో దీనికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి అండ్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు సేమ్ వీళ్ళందరికీ. కాకపోతే దీంట్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దేంట్లో ఉండాలి?
యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఏ బ్యాంక్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అంటే ఏదైనా బ్యాంకులో గానీ, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే మీకు ఏదైనా ఆహ్, ఫైనాన్స్‌కి సంబంధించిన ఏమైనా ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. దాంట్లో మీరేమైనా ఒక ఆఫీసర్‌గా పనిచేస్తే గనక ఆ ఎక్స్‌పీరియన్స్‌ని కౌంట్ చేస్తారు. అండ్ ఆఫీసర్ స్కేల్ 2 వచ్చి స్పెషలిస్ట్ ఆఫీసర్‌లో మళ్ళీ ఇది కూడా మేనేజరే. బట్ దీంట్లో మనకి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుంది. దీంట్లో ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. సో, డిజైరబుల్ ఏంటంటే సర్టిఫికేట్ ఇన్ ఏఎస్‌పీ, పీహెచ్‌పీ, సి++, జావా, విజువల్ బేసిక్స్, వీసీ, ఓసీపీ ఎట్సెట్రా. చార్టెడ్ అకౌంటెంట్. చార్టెడ్ అకౌంటెంట్‌కి మీకు ఇది కూడా సర్టిఫైడ్ అసోసియేట్ ఫ్రమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ అండ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్. లా ఆఫీసర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ లా. సో, దీనికి 50% మార్క్స్, అన్నిటికీ 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది డిగ్రీలో. అండ్ 2 ఇయర్స్ యాజ్ అన్ అడ్వకేట్ ఆర్ షుడ్ హ్యావ్ వర్క్డ్ యాజ్ లా ఆఫీసర్ ఇన్ బ్యాంక్స్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 2 ఇయర్స్. అంటే 2 సంవత్సరాలకు తక్కువ కాకుండా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక లా ఆఫీసర్‌గా పనిచేయాలి బ్యాంక్స్‌లో గానీ, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్‌లో గానీ. ట్రెజరీ మేనేజర్ దీనికి కూడా చార్టెడ్ అకౌంటెంట్ గానీ, ఎంబీఏ గానీ ఉండాలి ఇన్ ఫినాన్స్. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్‌కి ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. అగ్రికల్చర్ ఆఫీసర్‌కి డెఫినెట్‌గా ఇంతకుముందు ఏంటంటే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు అగ్రికల్చర్, హార్టికల్చర్ అని చెప్పాను కదా! ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్‌కి డెఫినెట్‌గా ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. సో, ఫర్ బికమింగ్ అన్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఆర్ఆర్‌బీస్ యూ షుడ్ హ్యావ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, డైరీ, animal husbandry, forestry, veterinary science, agricultural engineering, pisciculture from a recognized university with minimum of 50% marks. సో, దీంట్లో 2 ఇయర్స్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే మనకి అగ్రికల్చర్ ఆఫీసర్‌గా వెదర్ ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. ఓకే. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 3 మనకి సీనియర్ మేనేజరు. సో, దీనికి కూడా కంపల్సరీగా మనకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లినే. బట్ సేమ్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు వీళ్ళకి. దీంట్లో డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ కూడా ఉంది. బ్యాంకింగ్ ఆర్ ఫినాన్స్. అండ్ దీంట్లో మనకి మినిమమ్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి యాజ్ అన్ ఆఫీసర్ బ్యాంకులో కానీ, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్‌లో కానీ. సో, అయితే మనకి ఈ డిగ్రీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీస్ అండ్ ద రిజల్ట్ షుడ్ హావ్ బీన్ డిక్లేర్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 21st September 2025. సో, రిజల్ట్స్ డిక్లేర్ అయి ఉండాలి, లేదంటే మీరు ఎలిజిబుల్ కాదు. ప్రాపర్ డాక్యుమెంట్ ఫ్రమ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హ్యావింగ్ డిక్లేర్డ్ ద రిజల్ట్ ఆన్ ఆర్ బిఫోర్ 24th September హ్యాస్ టు బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ at the time of joining for the post of office assistants. సో, మీరు కంపల్సరీగా ఇవి రిజల్ట్స్ డిక్లేర్ చేశారని ఒక డాక్యుమెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది బోర్డు నుంచి కానీ, యూనివర్సిటీస్ నుంచి కానీ, ఎప్పుడు 21st సెప్టెంబర్లో. సో, పర్సంటేజ్ కనుక మనకు చూస్తే కనుక ఇప్పుడు సపోజ్ మీకు 59.99% వచ్చిందనుకోండి, దాన్ని దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ లెస్ దెన్ 60%. and 54.99% will be treated as less than 55%. Okay. సో, ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్. సో, ఇదేంటి అంటే మనకి క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ ద లాంగ్వేజ్ అండ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్. అంటే సపోజ్ మనకి తెలంగాణ, ఆంధ్రాలో అయితే కనుక తెలుగు అండ్ స్టాండర్డ్ 8th ఆర్ ఎనీ లెవెల్ అబౌవ్ స్టాండర్డ్ 8th in government recognized boards studied the language or having any certificates to the effect any level to be considered proficient. Okay. Where the candidate does not meet the aforesaid requirement in local language at the time of selection, he will be given a time of 6 months from the date of joining to acquire the proficiency. This period can be extended by the boards విదిన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది రూల్స్. ఓకే, నో ప్రాబ్లం. అంటే ఒకవేళ ఈ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ లేకున్నా కూడా మీకు ఒక 6 నెలల టైం ఇస్తారంట. 6 నెలల టైంలో మీరు దాన్ని సంపాదించవచ్చు. సో, అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే 8th కానీ, అబోవ్ 8th కానీ మీరు తెలుగు సబ్జెక్టు చదివి ఉండాలి. సో, అట్లా అని చెప్పేసి మీరు ప్రూవ్ చేయాలి. ఎందుకంటే మీ మెమో ఉంటుంది కదా, మార్క్స్ మెమో, దాంట్లో తెలుగు లాంగ్వేజ్ షుడ్ బి వన్ ఆఫ్ ది లాంగ్వేజెస్. ఒకవేళ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్
లేకుంటే మీరు 6 మంత్స్ లోపల ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ సంపాదించుకోవచ్చు. అదేం పెద్ద సమస్య కాదు. డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ క్రెడిట్ హిస్టరీ ఇక్కడ చూడండి. క్రెడిట్ హిస్టరీ అంటే మీరు బ్యాంకుల్లో క్రెడిట్ హిస్టరీ ఉంటుంది కదా, అది యూ షుడ్ మెయింటైన్ హెల్తీ క్రెడిట్ హిస్టరీ. అంటే సపోజ్ లోన్స్ కానీ లేదంటే బ్యాంకులతో డీల్ చేసేటప్పుడు ఏమైనా ఫినాన్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, వాటితో డీల్ చేసేటప్పుడు మీకు సిబిల్ స్కోర్ ఉంటుంది. ఆ స్కోర్ సరిగ్గా లేకుండా, పాజిటివ్ లేకుండా నెగిటివ్గా ఉందనుకోండి, సో అప్పుడు జనరల్గా కొంత కన్సిడర్ చేయరు. ఒకవేళ అట్లా ఉంటే కనుక, లేదు అంటే మీరు ఒక ఎన్ఓసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అండ్ ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంటే లేకపోతే కనుక అసలు ఇది మీకు అప్లికబులే కాదు. So this requirement is not a precondition to apply, but the thing is you have to submit at the time of joining. This is also not a big deal, don't worry about this. అండ్ మనకి ఫీ గురించి చూద్దాం. ఫీ వచ్చేసి మనకి 21 సెప్టెంబర్లో కల్లా ఫీ కట్టాలి. ఫీ ఎంతెంత ఉంటుంది ఏంటంటే ఆఫీసర్స్కి మాత్రం అన్ని స్కిల్స్కి ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే కనుక 175 రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. ఫర్ అదర్స్ అంటే ఓబీసీ అండ్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళ ముగ్గురికి 850 రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. ఆఫీస్ అసిస్టెంట్ కూడా సేమ్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చెప్పుకుందాం. సో ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ వచ్చేసి మనకి ఆఫీస్ అసిస్టెంట్కి ప్రిలిమినరీ ఎగ్జాము మొత్తము మనకి 80 మార్క్స్కి ఉంటుంది. రీజనింగ్ 40 మార్క్స్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 మార్క్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా 40 రీజనింగ్కి మనకి 25 మినిట్స్లో 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అండ్ 40 మార్క్స్. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీలో 20 మినిట్స్ మాత్రమే ఇస్తారు, 40 మ్యాక్సిమం మార్క్స్ ఉంటుంది. రెండింటి కలిపి 80 మార్క్స్ ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1కి కూడా సేమ్ అండి. అయితే క్యాండిడేట్స్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ బోత్ ద టెస్ట్ బై సెక్యూరింగ్ మినిమం. అంటే మీరు ఇండివిజువల్గా క్వాలిఫై కావాలి రెండిట్లో. 80 మార్కులకి నాకు ఒక దాంట్లో 40కి 40 వచ్చింది, ఇంకో దాంట్లో ఓన్లీ 10 మార్కులు వచ్చింది, అట్లా కుదరదు. రెండిట్లో ఇండివిజువల్గా యూ హ్యావ్ టు క్వాలిఫై. ఈ కట్ ఆఫ్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు తర్వాత, డిపెండింగ్ అపాన్ ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ అండ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిటర్న్ ద ఎగ్జామినేషన్ అండ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో తర్వాత మెయిన్స్ మళ్ళీ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్కి కనుక మీకు రీజనింగ్కి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్, 30 మినిట్స్లో చేయాలి. కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి 40 క్వశ్చన్స్, 20 మార్క్స్ మాత్రమే ఉంటాయి, 15 మినిట్స్లో చేయాలి. జనరల్ అవేర్నెస్కి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 15 మినిట్స్లో చేయాలి. చాలా ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ 4A 4B ఉంది కదా, రెండిట్లో ఏదో ఒకటి మీరు ఆప్ చేసుకోవాలి. సో మనకి మోస్ట్లీ తెలుగు స్టేట్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజే ఆప్ చేసుకుంటారు 99%. ఓన్లీ కొంతమంది ముస్లిమ్స్ ఆప్ చేసుకోవచ్చు, లేదంటే నాన్ తెలంగాణ వాళ్ళు ఉంటారు, నాన్ ఆంధ్ర వాళ్ళు ఉంటారు, అంటే వేరే నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా హిందీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవి 30 మినిట్స్లో 40 క్వశ్చన్స్ చేయాలి. న్యూమరికల్ ఎబిలిటీకి ఏంటంటే మీకు అంటే ఇదంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎగ్జామ్. న్యూమరికల్ ఎబిలిటీకి 40 క్వశ్చన్స్కి 50 మార్క్స్ ఉంటుంది, 30 మినిట్స్లో చేయాలి. మొత్తం 200 క్వశ్చన్స్కి 200 మార్కులు ఉంటాయండి, 120 మినిట్స్లో చేయాలి. అండ్ ఆఫీసర్ స్కేల్ కూడా సేమ్ స్ట్రక్చరే, దాంట్లో ఏం తేడా లేదు. సో మీరు 4A కానీ 4B అంటే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆఫీసర్ స్కేల్ 1 అండ్ ఆఫీస్ అసిస్టెంట్కి మీకు ఏంటంటే కాల్ లెటర్ ఏదైతే ఇస్తారో, కాల్ లెటరు అక్కడ కలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు కాల్ లెటర్ ఉంటుంది కదా, ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ ఉంటుంది కదా, హాల్ టికెట్ అక్కడ కలెక్ట్ చేసుకోరు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకూడదు. హవెవర్ ఇట్ విల్ బీ డ్యూలీ అథెంటికేటెడ్ స్టాంప్డ్ బై ది ఎగ్జామ్ సెంటర్ స్టాఫ్. అంటే వాళ్ళు సైన్ చేసి స్టాంప్ చేసి ఇస్తారు, దాన్ని మీరు అట్లానే పెట్టుకొని దెన్ ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు దాన్ని తీసుకుని పోవాలి. ఓకేనా? ఇది ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1 అండ్ ఆఫీస్ అసిస్టెంట్కి మాత్రమే. అదే స్కేల్ 2కి స్కేల్ 3కి వాళ్ళు కాల్ లెటరు అక్కడ కలెక్ట్ చేసుకుంటారంట. చూడండి, క్యాండిడేట్స్ నీడ్ టు సబ్మిట్ కాల్ లెటర్ విత్ దేర్ ఐడి ప్రూఫ్ కాపీ డ్యూలీ స్టాంప్డ్ టుగెదర్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్
అంటే మీకు ఒక ఐడి ప్రూఫ్ ప్లస్ ఈ కాల్ లెటర్ 2 స్టాంపులు చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఓకేనా? సో దానికి దీనికి అదే తేడా. సో ఇప్పుడు మనకి టెస్ట్లు, మీడియం ఆఫ్ టెస్ట్లు మనకి చెప్తున్నారు. సపోజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయితే కనుక ఇంగ్లీష్, హిందీ, తెలుగులో ఉంటుంది. అదే తెలంగాణ అయితే కనుక మనకి ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు ఉర్దూ కూడా ఉంటుంది. చూడండి లాస్ట్లో ఉంది తెలంగాణ. ఓకే. అండ్ ఆఫీసర్ స్కేల్ 2కి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ సేమే అండి, అది కూడా సేమే ఉంటుంది. రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫినాన్షియల్ అవేర్నెస్. అంటే ఇక్కడ మనకి ఫినాన్షియల్ అవేర్నెస్ అనేది ఎక్స్ట్రా ఉంది. ఫినాన్షియల్ అవేర్నెస్ అంటే మనకి దాంట్లో ఏంది, ఈ మనకి ఇది ఉంది, ఏమంటారు దాన్ని, కరెంట్ అఫైర్స్ లేదంటే జనరల్ నాలెడ్జ్ టైప్లో ఉంది. చూడండి, ఇదిగోండి జనరల్ అవేర్నెస్, సీరియల్ నెంబర్ 3. బట్ వేరేస్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 2 ఇట్ ఈస్ ఓన్లీ ఫినాన్షియల్ అవేర్నెస్ ఫర్ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్. స్పెషలిస్ట్ కూడా ఫినాన్షియల్ అవేర్నెస్ కావాలి. ఓకే. అండ్ ఆఫీసర్ స్కేల్ 3 కూడా ఫినాన్షియల్ అవేర్నెస్ కావాలి. అంటే వీళ్ళంతా ఎక్స్పీరియన్స్డ్ కదా ఆల్రెడీ, అందుకని చెప్పేసి ఫినాన్షియల్ అవేర్నెస్ కావాలని చెప్తున్నారు. అయితే మరి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో పెనాల్టీ ఉంటుంది. 1/4 అంటే 0.25 మార్క్స్. ఒక క్వశ్చన్కి 0.25. ఒకవేళ మీరు ఆన్సర్ చేయలేదనుకోండి, ఖాళీగా వదిలిపెడితే దానికి నో పెనాల్టీ విల్ బి లివిడ్. అయితే మీకు కట్ ఆఫ్ స్కోర్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారండి. ఆఫీస్ అసిస్టెంట్కి కానీ స్కేల్ 1, స్కేల్ 2కి వీరన్నిటికి కూడా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు డిసైడ్ చేసి మనకి ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3కి ఒక సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ కాల్ చేస్తారు. తర్వాత ఆఫీసర్ స్కేల్ 1 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ 2 కూడా ఆల్మోస్ట్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్సే కాబట్టి వాళ్ళకి ఎగ్జాము ఫస్ట్ ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, అండ్ మెయిన్ తర్వాత సెలెక్షన్ ఉంటుంది వాళ్ళకి, ఇంటర్వ్యూస్ ఏమన్నా. తర్వాత ఇంకోటి చూడండి, ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ మార్క్స్ అబ్టైన్డ్ ఓన్లీ ఇన్ ద ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ఫైనల్. మీకు ఆఫీస్ అసిస్టెంట్కి అయితే కనుక ఓన్లీ ఒక ఎగ్జామ్ జరుగుతుంది, మెయిన్ ఎగ్జాము, దాన్ని మాత్రమే ఫైనల్గా తీసుకుంటారు. సార్ ఇంతకుముందు తప్పు చెప్పినట్టుంది. ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 1 మార్క్స్ అబ్టైన్ ఓన్లీ ఇన్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ మెరిట్. అంటే స్కేల్ 1కి అండ్ ఆఫీసర్ ఇద్దరికి ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. బట్ ఆఫీస్ అసిస్టెంట్కి డైరెక్ట్గా సెలెక్షన్ ఉంటుంది ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ తర్వాత వితౌట్ ఎనీ ఇంటర్వ్యూ. బట్ వేరాజ్ ఫర్ స్కేల్ 1 ఆఫీసర్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ దే విల్ బి కాల్ ఫర్ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ ఫైనల్ లిస్ట్ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఆఫీసర్ పోస్ట్ కదా, ఇంటర్వ్యూ పెడతారు. అండ్ స్కేల్ 2కి అండ్ స్కేల్ 3కి ఏముంటుందంటే మార్క్స్ అబ్టైన్ ఇన్ ది సింగిల్ లెవెల్ ఆన్లైన్, అంటే ఒకటే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ తర్వాత మళ్ళీ వాళ్ళని ఇంటర్వ్యూ కాల్ చేస్తారు. ఓకేనా? Pre-examination training may be arranged in online mode to a limited number of candidates belonging to scheduled caste. So, scheduled caste, SC, ST, other OBCs, minorities, ex-servicemen వీళ్ళందరికీ కూడా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తారంట. దాదాపు మన వాళ్ళంతా అశోక్ నగర్లో పడి చదువుకుంటున్నారు కదా, ఇంకా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఏం అవసరం లేదు మన వాళ్ళకి. డైరెక్ట్ అటాక్ ఇంకా. సో ఇది, దీని తర్వాత మళ్ళీ మనకి ఇంకా చూస్తే కనుక సో డాక్యుమెంట్ టు బి ప్రొడ్యూస్డ్ అనేది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఫస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మనకి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మనకి ఎన్ని సెంటర్స్ ఉన్నాయి ఏంటిది అనేది చెప్పారు. సో అదొకటి.
అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వేకెన్సీస్ చాలా ఇంపార్టెంట్. మనకి వేకెన్సీసే కదా ఫైనల్గా. వేకెన్సీస్ని బట్టే మనము ఎట్లా ఉంటుంది ఏందనేది చూడండి. ఆఫీస్ అసిస్టెంట్కి అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో 150 పోస్టులు ఉన్నాయి మొత్తం. చూడండి క్లియర్గా. 150లో 23 ఎస్సీకి, ఎస్టీకి 11, ఓబీసీ నాన్ క్రిమినల్కి 41, ఈడబ్ల్యూఎస్కి 15, జనరల్కి 60. అండ్ దీంట్లో ఒక 7 అంటే అవుట్ ఆఫ్ విచ్ మనకి ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఈఎస్ఎంకి ఎక్స్ సర్వీస్ మెన్కి సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ చూడండి. అండ్ మిగతావి మనకి తెలంగాణకు సంబంధించి అయితే కనుక చూడండి. మొత్తము తెలంగాణలో 450 పోస్టులు ఉన్నాయండి. చాలా మంచి పోస్టులు ఆఫీస్ అసిస్టెంట్వి. చూడండి తెలంగాణలో మొత్తము 450 పోస్టులు ఉన్నాయి. దాంట్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 72 వచ్చి ఎస్సీకి, ఎస్టీకి 32, ఓబీసీకి 121, ఈడబ్ల్యూఎస్కి 45, ఓపెన్కి 180. చాలా మంచి అవకాశం అండి. బాగా చదవండి. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1కి దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఏం లేవు. తెలంగాణలో ఏమైనా ఉన్నాయో చూద్దాము. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చాలా పోస్టులు ఉన్నాయి. 225 ఉన్నాయి. 34 ఎస్సీ, ఎస్టీకి 17, తర్వాత ఓబీసీకి 61, ఈడబ్ల్యూఎస్కి 22, ఓపెన్కి 91. మంచి పోస్టులు ఉన్నాయి. సో దీంట్లో మెయిన్లీ ఈ హార్టికల్చర్, అగ్రికల్చర్ డిగ్రీ ఉన్న వాళ్ళకి మంచి అవకాశం అండి ఇది. ఎందుకంటే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు దోస్ పీపుల్ ఓన్లీ. అండ్ ఆఫీసర్ గ్రేడ్ 2 జనరల్ బ్యాంకింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఏం లేవు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చూడండి మొత్తం 100 పోస్టులు ఉన్నాయి. 15 వచ్చి ఎస్సీ, 8 ఎస్టీ, తర్వాత ఓబీసీకి 27, ఈడబ్ల్యూఎస్కి 10, 40 వచ్చి ఓపెన్కి. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 ఐటీలో మనకి తెలంగాణలో తెలంగాణ బ్యాంక్ ఎక్కడుంది? తెలంగాణ బ్యాంకులో లేవు, ఆంధ్ర బ్యాంకులో లేవు. ఐటీకి అయితే కనుక వదిలేయండి. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 సిఏ చార్టెడ్ అకౌంటెంట్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఒకటి ఉంది. జనరల్కి ఒకటే ఒకటి ఉంది. అండ్ తెలంగాణలో కనుక చూస్తే మనము 0 అండి, ఏం లేవు తెలంగాణలో. లాకి ఆఫీసర్ స్కేల్ 2 లాకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో 0 అండ్ తెలంగాణలో కూడా 0నే. నెక్స్ట్ ట్రెజరీ మేనేజర్ ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది జనరల్కి ఓన్లీ, అండ్ తెలంగాణలో 0. మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 2 ఆంధ్రప్రదేశ్లో 0 అండ్ తెలంగాణలో కూడా 0నే. అగ్రికల్చర్ ఆఫీసరు ఆంధ్రప్రదేశ్లో అన్ఫార్చునేట్లీ నో వేకెన్సీస్ ఆర్ దేర్, వెరాజ్ ఇన్ తెలంగాణ కూడా నో వేకెన్సీస్. ఆఫీసర్ స్కేల్ 3 ఆంధ్రప్రదేశ్లో బిల్కుల్ నీయే, ఎక్దమ్ 0. అండ్ తెలంగాణలో ఉన్నాయండి 23 పోస్టులు ఉన్నాయి. చూడండి మళ్ళీ ఒకసారి చూద్దాం. అయితే ఆఫీసర్ స్కేల్ 3 అంటే 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు అగ్రికల్చర్, హార్టికల్చర్ అవన్నీ ఉన్నాయి కదా అవి. సో ఆంధ్రప్రదేశ్లో లేవు. అట్లీస్ట్ మనకి తెలంగాణలో ఎన్ని ఉన్నాయి? 23 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 3, ఎస్టీకి 2, ఓబీసీకి 6, ఈడబ్ల్యూఎస్కి 2, ఓపెన్కి 10. మంచి పోస్టులే. ఎందుకంటే ఇవి డైరెక్ట్గా సీనియర్ స్కేల్ కదా, సీనియర్ మేనేజర్. మంచి అవకాశం ఒకవేళ 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉంటే కనుక. సో మనకి సెంటర్స్, ప్రిలిమినరీ సెంటర్స్ అనంతపూర్, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. అండ్ మెయిన్స్కి గుంటూరు, కడప, కాకినాడ అన్నీ ఉన్నాయిలేండి మళ్ళీ ఆల్మోస్ట్. వెరాజ్ తెలంగాణ విషయానికి వస్తే మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్. మెయిన్స్ మాత్రం హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఓకే. సో మీకు గైడ్ లైన్స్ ఏంటంటే, బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ ఏ క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు హ్యావ్ ఏ
డిజిటల్ ఇమేజ్ ఆఫ్ హిజ్ ఫోటోగ్రాఫ్. అంటే మీరు రెడీ చేసుకోవాల్సింది అప్లికేషన్ కంటే ముందు రెడీ చేసుకోవాల్సింది మీరు డిజిటల్ ఇమేజ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఒకటి ఉండాలి, తర్వాత సిగ్నేచర్ ఒకటి ఉండాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఉండాలి, అండ్ 10th క్లాస్ సర్టిఫికెట్ ఉండాలి. తర్వాత సర్టిఫికేట్ యాజ్ మెన్షన్ ఇన్ క్లాజ్ జే, చూడండి క్లాజ్ జేలో, అండ్ సర్టిఫికేట్ యాజ్ మెన్షన్ ఇన్ క్లాజ్ జే ఇఫ్ అప్లికబుల్ యాజ్ పర్ ది స్పెసిఫికేషన్స్ గివెన్ బిలో. సో ఇవన్నీ చూసుకోండి. ఇదంతా అప్లికేషన్ ప్రొసీజరు. మీకు తెలియకుండా ప్రాబ్లం లేదు, ఎవరో ఒకరు చెప్తారులేండి. మీరు ఎట్లాగో ఏదో ఇంటర్నెట్ సెంటర్కో లేకపోతే ఏమంటారు దాన్ని మీ ఈ సేవకి వెళ్తే కనుక వాళ్ళే చెప్తారు. అదేం పెద్ద సమస్య కాదు. ఈ విషయంలో మీకు గైడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎస్సీకి సంబంధించిన సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఫార్మాట్లో ఉంటుంది ఏంటనేది. సో ఇవన్నీ సర్టిఫికెట్స్ మనకి. సో అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్ అందరికీ. ఎందుకంటే ఎనీ డిగ్రీ, మీకు బీఏ ఉన్నా, బీకామ్ ఉన్నా, బీఎస్సీ ఉన్నా, ఎనీ డిగ్రీ ఉన్నా కూడా ఇది చాలా మంచి అవకాశం. మీరు వెబ్సైట్కి వెళ్ళండి, బాగా ట్రై చేయండి. ఎందుకంటే ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీ అందరికీ, చూసే వాళ్ళందరికీ తప్పకుండా జాబ్ రావాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.